ఇది చాలా బలము కలది. ఈ దినం అంశం ఏది అంటే, కిరీటం కావాలి అంటే మనమేమి చెయ్యాలి? కిరీటం కావాలంటే మనమేమి చెయ్యాలి? దాదాపుగా ఉద్యోగం రావాలి అంటే బాగా చదువుకోవాలి, స్కూల్కు చక్కగా వెళ్ళాలి. 1వ తరగతి నుంచి ఉద్యోగం వచ్చేంత వరకు కూడా క్రమము మర్యాద, కాలేజీల్లో స్కూళ్ళల్లో మంచి పేరు, చెడు ఆలోచనలు చెడు తలంపులు లేకుండా మంచి క్రమశిక్షణ కలిగి క్రమాన్ని కలిగి మంచి మెరిట్ మార్కులతో పాస్ అయి ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో మంచి ర్యాంక్స్ తెచ్చుకున్న ఆ సమయంలోనే ఉద్యోగానికి అర్హులము కాగలుగుతాం. అట్లాగే కిరీటం రావాలంటే మనం ఏం చేయాలి? కిరీటం అనేది చాలా విలువైనది. కిరీటాలు, ఈ కిరీటాలు ఆ కాలంలో యుద్ధాలు చేసేటప్పుడు కిరీటం పెట్టుకుంటారు. ఇప్పుడు మీరు కూడా కిరీటం పెట్టుకుంటారా? మా మేడానికి నేను కిరీటాన్ని కొనిచ్చాను. నాకు కిరీటం ఉంది, అది అర్థం సరిగా లేదు, అది అర్థం కావటాన్ని చెప్తున్నా. దాని ఎలిమెంట్ అంటారు ఇప్పుడు ఈ కాలంలో కదా. ఎక్కడికో పోయింటారు, నాకు ఎప్పుడు కొనిచ్చా కిరీటం. అవునా? కిరీటం అనేది కొంచెం విలువ కలిగినదే. ఆ కిరీటము యుద్ధాలలో మైండ్ను అంటే ఈ తలను కాపాడటానికి ఎవరైనా అప్పుడు అంబులు తీసుకొని కొట్లాడేవారు, బాణాలు తీసుకొని కొట్లాడేవారు. ఇప్పుడు లెక్క మానహూతి బాంబని మనిషి బాంబులు పెట్టుకొని పోయి ఎవరినైతే చంపాలనుకుంటాడో అక్కడికి వెళ్ళి దాన్ని ఇట్లా టచ్ చేసుకుంటే తాను అక్కడున్న వ్యక్తి ఇద్దరు కూడా చనిపోయేటువంటిది. అప్పుడు ఆ కాలంలో రకరకాల బల్యాలతో యుద్ధాలు చేసేవారు. వాళ్ళ కిరీటాలు ఉండేటివి, తల మీద కిరీటాలు. ఆ కిరీటాలు చేసేవారు చాలా చక్కగా దానికి బంగారు, ఎండి, ఆ తర్వాత తనకు అనడానికి కొన్ని ఆ కమ్మలలో పెట్టారు. ఏమిటంటివి? వజ్రాలు కదా. బైబిల్లో కిరీటాలు, వజ్రాల కిరీటాలు ఉన్నాయి కదా. అది తెచ్చి దావీదు తల మీద పెట్టేస్తారు. అవునా కదా? వాళ్ళ అక్క కుమారుడు, వాళ్ళ మేనల్లుడు యుద్ధానికి వెళ్ళి దావీదు యొక్క అక్క కుమారుడు అక్కడ యుద్ధము గెలిచి శత్రువుల తలల మీద ఉన్నటువంటి కిరీటాన్ని తెచ్చి వాళ్ళ మామ కిరీటాన్ని ఏర్పాటు చేస్తాడు. ఇట్లా బైబిల్లో కిరీటాలు చాలా ఉన్నాయి. లోకానుసారంగా కూడా కిరీటాలు మనము చూస్తుంటాం. అవునా కదా? కిరీటం అనేది చాలా విలువైనది, గుర్తింపు తెచ్చేది. ఆ కిరీటం గెలుచుకోవడం అంటే చాలా ఉండాలి. మనం వాక్యములోకి వెళ్దాం. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. మంచి మాట. వానికి కిరీటము దొరకదు. జట్టి అయిన వాడు అంటే మిలిటరీకి వెళ్ళేటువంటి వారు, ఒక క్రమముగా యుద్ధం చెయ్యాలి అని. జట్టి అయినటువంటి వాడు ఈ జట్టి అయినటువంటి వారు పోరాడాలనుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఒక క్రమముగా పోరాడాలి. నువ్వు ఏ పనికన్నా వెళ్ళు భూమి మీద, జీవనోపాధి సంబంధమైన ఏ పనికి వెళ్ళినా
ఉదయము కూలికెళ్ళిన వ్యక్తి మరి ఎవరైతే యజమానుడు పిలిచారో ఆయన పెట్టిన రూల్స్ రెగ్యులేషన్స్కి ఏం చేయాలి? ఇష్టపడి పని చేయాలి. అప్పుడే చివరికి ఏమవుతుందంటే తనకు జీవనోపాధి సంబంధమైనటువంటి ఆహారం కావచ్చు, తన ఉపయోగానికి దేవుడు ఆ యజమానుడు ఇవ్వగలుగుతాడు. అది మాత్రం అది కూడా కరెక్టే. ఇక్కడ కూడా కిరీటము రావాలనేటువంటి వారు ఏమంటే మళ్ళీ చదువు నాన్న మాట, మళ్ళీ చదువు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. అది వానికి కిరీటము దొరకదు. కిరీటం కావాలా? కరెక్టే. జట్టి అది ఏదైనా సరే, ఏదైనా మనం సంపాదించుకున్నాలంటే మనుషులో నియమం ఉండాలి, అంటే క్రమం ఉండాలి. నియమము క్రమం ఉండాలి. ఈ లోకములో బ్రతికే విధానములో కూడా దేవుని నుంచి దీవెన రావాలంటే కూడా నియమం కావాలి. అవునా కాదా? ఇప్పుడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మరి 9వ అధ్యాయం 25వ వచనం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వాడు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. అది మితముగా ఉన్నాము. ఎంత చక్కటి మాట. పందెరంగమందు ఈడ చాలామంది కూడా చదువుకున్న సమయాలలో చాలామందికి తెలుసు వాలీబాలు, ఫుట్బాలు, తర్వాత బ్యాడ్మింటన్, వీటన్నీ ఆడటానికి ఖోఖో, కబడ్డీ ఇలాంటి భూమి మీద కొన్ని ఆడటానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దాంట్లో మితముగా ఉండాలి, ఓవర్ చేయకూడదు. ఓవర్ చేస్తే ఏం చేస్తారు? ఏదో కార్డు ఇచ్చి పంపిస్తారు. ఏ కార్డు అది? గ్రీన్ కార్డు ఇచ్చి పంపించేస్తారు. నువ్వు వెళ్ళిపో. ఎందుకంటే అక్కడ ఆడే ప్రతి వ్యక్తి ఒక ప్లేయర్. ఆటగాడి ఎలా ఉండాలంటే మితముగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. నేను వాలీబాలు, ఫుట్బాల్ ఆడే ఆ కాలములో 1984-82లో నేను ఆడేటప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఆట గెలవాలని కాదు, అందరూ ఆడాలని ఆట ఆడాలంట. ఫుట్బాల్ ఆడితే ఒక గ్రీజు గీసింటారు. క్రికెట్ బాల్ వేసేటప్పుడు కూడా ఆ బౌలరు కొన్ని గీట్లు గీసింటారు. ఆ బౌలర్ గాన ఆ రాసిన 2 గీట్లు అవతల పోయి దాడితే అది బాల్ కాదు. ఇంకా ఒకవేళ అది వికెట్ పడినా డక్అవుట్ అయినా అవుట్ ఇయ్యడు. ప్రతిదానికి ఒక నియమం ఉంది నాన్న. ఇక్కడ కూడా ఏమంటాడు? మరి పరుగుతున్నటువంటి పందెం, పరిగెత్తేటువంటి పందెం అంటాడు ఇక్కడ. ఆ పందెంలో ఏం చేయాలి తెలుసా? ఆడేవాడు ప్లేయర్ ఏం చేయాలంటే మితముగా ఉండాలి. ఒకవేళ ఈ లోకములో అలాంటి వారికి వచ్చేటువంటిది కిరీటం ఎలాంటిదంట? ఎలాంటి కిరీటం అమ్మా? చూడండి ఆ మాట చూడండి, అక్కడ చూడండి, వాక్యం చూడండి, 25వ వచనములో మనం చూడండి. చెప్పండి సమాధానం. ఏ కిరీటం అంట? క్షయమగు కిరీటం. క్షయం అంటే అమ్మా నీ దేహము క్షయమయ్యేదా అక్షయమైనదా? భూమి మీద ఉన్నటువంటి విశ్వాసులైనా అవిశ్వాసులైనా, దేవుని నమ్మిన వారైనా దేవుని నమ్మని వారైనటువంటి శరీరం అంతా క్షయమైపోయేది. అంటే అది ఇంక ఈ భూమి మీద ఉండిపోయేది. అక్షయమయు కిరీటము కదా. అందుకోసం మన పిల్లకు అక్షయ అని పేరు, అక్షయుడు అని పేరు పెట్టుకుంటున్నాం. అక్షయము అంటే యుగ యుగాలు బ్రతికేది, అది ఆత్మ. ఆత్మ కిరీటము రావాలంటే ఈ భూమి మీద నువ్వేమి చెయ్యాలి అంటే నాన్న దేవుని వాక్యములో, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. అన్ని విషయాల యందు రూల్స్ ఉంటాయి. ఆత్మీయ జీవితములో కూడా రూల్స్ ఉన్నాయి. అక్షయ కిరీటం నీకు రావాలంటే రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారంగా నువ్వు పరిగెత్తుతేనే, జీవిస్తేనే, బ్రతుకుతేనే, నడుస్తేనే
ఏమవుతుందంటే ఆ కిరీటము నీకు వస్తుందని దేవుని వాక్యములో రాయబడి ఉన్నది. అవునా? 2 తిమోతి మరి యాకోబు గ్రంథం 1వ అధ్యాయం యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. 12వ వచనాన్ని. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. మంచి మాట. జీవ కిరీటం అంటే ఏంటి? జీవ కిరీటం అంటే ఏంటి? ఆటల్లో కూడా భూలోకములో ఆట ఆడితే అందరితో పాటు ఒక ఆటగాడికి ఒక బహుమతి ఇచ్చాడు, బెస్ట్ అవార్డు అంటాడు. అంటే ఈ 11 మందిలో చక్కగా ఆట ఆడగలిగిన వ్యక్తి చాలా హుషారుగా అన్ని విషయాలలో, వాళ్ళు పెట్టిన రూల్స్ రెగ్యులేషన్ అన్ని విషయాలలో చాలా మితముగా, అంటే అందులో ఆడినప్పుడు రోషం ఉండకూడదు. కబడ్డీ ఆడేటప్పుడు కూడా రోషంగా ఎత్తి కిందకి వేయకూడదు. ఆట ఆడాలి అంతవరకే, కక్షలు పెట్టుకోకూడదు. ఆ వ్యక్తిని ఏం చేస్తారు? బయటికి నెట్టేస్తారు. నువ్వు ఆటకు పనికిరావు. మితము అనే మాట ఏంటంటే మృదత్వం కలిగి ఉండాలి, బలము కలిగి ఉండాలి, శక్తి కలిగి ఉండాలి. కానీ ఎలా ఉండాలంటే ఆటగాని లక్షణాలు ఉండాలి. అవునా కాదా? దేవుని వాక్యంలో మనం ఆలోచన చేస్తే దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. ఎంత చక్కగా యాకోబు మళ్ళొక పారి ఆ మాటని మనం చదువుకుందాం. 12వ వచనాన్ని మనం చదువుకుంటే శోధన ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. వెరీ గుడ్. దేవుడు వాగ్దానం చేశాడు జీవ కిరీటం. అంటే యుగ యుగాలు బ్రతికే నీ ఆత్మకు దేవుడు ఏం చేస్తాడంటే ఇంకా ఆయన ఏం చేస్తాడు? నిన్ను బ్రతికిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. అవునా కాదా? భూమి మీద ఒక వ్యక్తికి శోధన వచ్చింది. ఆయన ఈ భూమి మీద ఆత్మీయ జీవితం అనే పరుగు పందెములో ఉన్నాడు. ఎవరు ఆయన? యేసయ్య. అన్నల చేత దూషింపబడ్డాడు, ద్వేషింపబడ్డాడు. మరి నీళ్ళు లేనికి బావిలోకి వేయబడ్డాడు, అమ్మబడ్డాడు, ఒక వస్తువు అమ్మినట్టు అమ్మబడ్డాడు. అక్కడ వెళ్ళి ఆ దేశంలో కూడా తనను యాలం వేసేసారు, టోటల్గా జైలు పడ్డాడు, రకరకాలుగా చేశాడు. కానీ శోధనను జయించగలిగాడు కనుక ఏమయ్యాడు? ఐగుప్తు దేశానికి 2వ రాజు అయ్యగలిగాడు. అది కిరీటం అంటే, అది కిరీటం. అవునా కాదా? ఆత్మీయ పరుగు పందెములో గెలిచాడు, సాతాను ఓడగొట్టాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన కూడా కిరీటం తన ఉంగరాన్ని పెట్టి ఇంకొక రథాన్ని చేపించి 2వ రథం మీద అతను ఎక్కించాడని వాక్యములో మేము చదివాం. యేసేపు గారిని ఆయన తన ఆత్మీయ జీవితం అనే పరుగు పందెములో గెలిచాడు. అవకాశం ఉన్నా చేయలేనటువంటి పరిస్థితి అయిపోయాడు. అవునా కాదా? దేవునికి భయపడ్డాడు. ఇంత నీచమైన పని చేసి నా దేవునికి నేను నిష్ఠురమవుదునా, శత్రువునవుదునా? కాదు. దేవుడు పెట్టిన ఈ ఆత్మీయ పరుగు పందెములో నేను దేవుణ్ణి గెలిపిస్తాను. నేను దేవుని గెలిపిస్తే దేవుడు నన్ను గెలిపిస్తాడు. భాషరాని ప్రాంతం బానిసగా వెళ్ళి బాసుగా అయిపోయాడు. కారణం ఏంటంటే తన జీవితములో ఒక మంచి కిరీటాన్ని పొందాడు. అంతేకాదు, ఫరో అంటాడు, యేసేపు నీ పర్మిషన్ లేనిది ఎవడు కదలడానికి వీలు లేదు, నీ పర్మిషన్ లేనిది ఎవడు కాలెత్తడానికి వీలు లేదు. ఎంత మంచి హోదండి, దీన్ని కిరీటం అంటాడు. అవునా కాదా? ప్రియమైన దేవుని పిల్లలారా, మనం కూడా భూమి మీద బ్రతుకుతూ ఉన్నాం. మన బ్రతుకు ఎలా ఉందో ఒకసారి ఆలోచన చెయ్యండి కదా నాన్న, ఆలోచన చెయ్యండి. మనము దేవుని దృష్టిలో ఎంత దోషులుగా ఉంటున్నామంటే భయంకరమైన దోషులుగా ఉంటున్నాం. ఆ గ్రంథములో మన దినచర్య మొత్తం రాయబడుతున్నది. మన దినచర్య రాయబడుతున్నది. మనం ఎలా బ్రతుకుతున్నామో చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము తీయాలనా? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము
10వ వచనాన్ని మనం చదువుకుందాం. 10వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. చాలు. ఎంతవరకు నమ్మకంగా ఉండాలంటమ్మా? నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. వెరీ గుడ్. ఎంతవరకు నమ్మకంగా ఉంటే జీవ కిరీటం వస్తుంది? మరణం వరకు. మరణం అంటే అర్థం ఏంటి? మట్టి ఆత్మ, అంటే మట్టి దేహము ఆత్మ వేరైపోయేది. వేరైన తర్వాత మనకి ఇంకొక అంగి వస్తుంది. అది వాడబారని అంగి, మాసిపోని అంగి. దేవుడు వస్త్రాన్ని ఇవ్వబోతున్నాడు. నెక్స్ట్ మనం వేసుకునే వస్త్రాలన్నీ కూడా చెప్పండి ఎలాంటివి? సాయంకాలానికే మాసిపోతాయి, మళ్ళీ తీసి మళ్ళీ ఉతకాలి. దేవుడిచ్చేటువంటి కిరీటం లేకపోతే ఆయన ఇచ్చే వస్త్రం చాలా విలువ. ఎవరికి ఇస్తాడంటే నియమమ ప్రకారంగా తమ జీవితంలో దేవుని ఆరాధించి, దేవుని స్తుతించి, దేవుని ఘనపరిచే బిడ్డలకు ఇస్తాడు. అది ఎవరికి ఇచ్చాడు భూమి మీద అంటే యేషేబు గారికి ఇస్తాడు. యేషేబు గారికి ఇచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచన చెయ్యండి. యేషేబు గారికి ఇచ్చాడు. అవునా? అది నువ్వు నేను పొందాలంటే మరణం వరకు నమ్మకంగా ఉండాలి కదా. కుడికి కానీ ఎడమకు కానీ మీరు తిరగకూడదు. మీ జీవిత కాలమంతా కూడా పరిశుద్ధంగా బ్రతకాలి. దేవుడు కోరిన చక్కని విషయం ఇదే. దేవుడు కోరిన చక్కని విషయం ఇదే. అవునా కాదు నాన్న? మరణం వరకు మన నమ్మకంగా ఉండాలి. చూడండి, మొదటి తిమోతికి రాసిన పత్రిక తీననా, మొదటి తిమోతికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 6:12 6వ అధ్యాయం 12వ వచనం నాన్న. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. బాగినండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము నిత్య జీవమును చేపట్టుము. నిత్య జీవము చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. ఏ ఒప్పుకోలంటమ్మా? మంచి ఒప్పుకోలు. ఎంత గ్రేట్ చూడండి, మంచి ఒప్పుకోలు కదా నాన్న. భూమి మీద చూడండి, భూమి మీద కూడా ఏం చేయాలి చెప్పండి? భూమి మీద కూడా ఏమనిపించుకోవాలి చెప్పాలి? భూమి మీద ఏమనిపించుకోవాలి? మంచోడు అనిపించుకోవాలి. అవునా కాదా? భూమి మీద చాలా శ్రద్ధ కలిగిన వాడు, భూమి మీద దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అవునా కాదా నాన్న? దేవుడు ఆ విధంగా అనిపిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచన చేయండి. హల్లెలూయా. మనం ఆలోచన చేస్తే నాన్న, భూమి మీద బ్రతికిన బ్రతుకే పరలోకములో నీకు ఆశీర్వాదాలు వస్తాయి. బాగినాలి. భూమి మీద బ్రతికిన నీ బ్రతుకే నీకు జీవ కిరీటాన్ని తెచ్చిపెడుతుంది. భూమి మీద నువ్వు ఆరాధించిన నీ ఆరాధనే పరలోక రాజ్యాన్ని ఇస్తుంది. అందుకంటాడు, నీవు మరణం వరకు ఏం చేయాలంటే నాన్న చెప్పండి? మరణం వరకు నమ్మకంగా ఉండాలంట. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు జీవ కిరీటం అంటే ఎక్కువ దినాలు బ్రతికేటట్లు ఆయన చేస్తాడని వాక్యములో రాయబడింది. ప్రియమైన దేవుని పిల్లలారా మనం ఆలోచన చేద్దాం. జీవ కిరీటం మనకు కావాలంటే మనం ఏమి చెయ్యాలంటే, ఇప్పుడు 6వ అధ్యాయం 6వ వచనం చదువునాన. మొదటి తిమోతి 6వ అధ్యాయం 6వ వచనం. సంతుష్టి సహితమైన బాగినండి. సంతుష్టి సంబంధమైన సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. గొప్ప లాభ సాధకమైందంట. సంతుష్టి కలిగించేటువంటి ఆహారం భూమి మీద ఉంది కదమ్మా. దేవుని వాక్యములు కొన్నాను. సంతుష్టి కలగచేయని ఆహారం ఉన్నది, సంతుష్టి కలిగించే. ఆ మాట మళ్ళీ చదువునా, మళ్ళీ చదువు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. అంతే కదా? ఎంత చక్కటి మాట. నీకు లాభం కావాలంటే సంతుష్టిగా దేవుణ్ణి ఆరాధించాలి, దేవునిలోను ఉండాలి, దేవుని కోసం నువ్వు బ్రతకాలి, దేవుని స్తుతిస్తూ కీర్తిస్తూ ఆయనకు లోబడి బ్రతకాలనేదే దేవుని ఆశయం ఉన్నది అటువంటి వాక్యంలో రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా మనం ఆలోచన చేస్తే 6వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే కదా నాన్న, ఎంత చక్కటి మాట. ఈనాడు విశ్వాసికి ఇది ఊట కదా. సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి.
అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా అని కదా. ఇంతవరకు కీర్తన భాగంలో దేవుడు ఏమని మాట్లాడాడు? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావిలేం చేసింది? వారిని కాపాడుతుంది అని, రక్షిస్తుంది, వారికి మేలు చేస్తుంది. అవునా కాదా? మనకేమవుతుందంటే భక్తి మనలో ఉండాలి. గొప్ప లాభసాధకం ఇది భక్తి. మనం భక్తిలో మనం ఉన్నాం కదా నాన్న. ఆ భక్తి మనకేం చేస్తుందంటే మేలు తెచ్చిపెడుతుంది. 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసుకుందాం. 4వ అధ్యాయం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను చూడండి నాన్న, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకనం చేసుకొనుము. ఇంకా ఎవరికి వాళ్ళే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, ఎవరికి వారే సాధనం చేసుకోవాలి. అవునా? ఇప్పుడు స్కూల్లో పిల్లలను 10th క్లాస్ వరకు కొట్టి చదివించగలుగుతారు, బాగా వినండి కదా. ఆ తర్వాత కొట్టగలుగుతారా? కొడితే ఏమవుతుంది? తిరగబడతారు. ఇంకోటి, ఇప్పుడు గవర్నమెంట్ ఏమట్టిందంటే పిల్లలను కొట్టకూడదంట, బెత్తమే వాడకూడదని చెప్పేసి ప్రభుత్వం పెట్టింది. అందుకే పిల్లలు ఏమైపోయారు చెప్పండి? ఇచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. కలగట్టలో స్కూల్ పెట్టినప్పుడు నేను ఏ వీధికి వెళ్ళిన పిల్లలు భయపడిపోయేవారు. కారణం ఏంటంటే 2 దెబ్బలు వేసేవాడిని, 2 దెబ్బలు కొట్టేవాడిని, చదవకపోతే శిక్షించేవాడిని. సావాలని కాదు, వాడు బాగుపడాలని. ఆనాడు శిక్షించాను, ఆనాడు దెబ్బలేశాను కనుకనే ఏమైపోయినారు? ఈనాడు కలగట్టలో పిల్లలు చాలామంది. నేను ఒక అబ్బాయి ఎస్ఐ వచ్చాడు, నేను నాలాపురాని వెళ్ళాను. వస్తూ సార్ వెళ్తున్నాడు, నిలబెట్టండి అని నిలబడ్డాను. ఎవరు నన్ను నిలబెట్టిందంటే, సారు తమ్ముడు వచ్చాడు సార్, డ్యూటీ పోయి వచ్చాడు, చాలా విషయాలు మాట్లాడాడు. నువ్వు చెప్పిన బోధ, చిన్నప్పుడు మాకు బోధించిన బోధ, చెప్పినటువంటి క్రమశిక్షణ ఇప్పుడు మాకెంతో ఉపయోగపడుతున్నది. నీకు నీవే సాధన చేసుకోవాలి. ఈ కాలంలో ఎవరు చేయరు. చెప్పేంతవరకే, 2 దెబ్బలు కొట్టడానికి వీలు లేదు. ఆ మాట మళ్ళీ చదువుతున్నా, ఎంత బాగుంది చూడండి ఆ మాట. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవ విషయములోను వాగ్దానముతో కూడినదై అందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. అది ఆత్మ విషయములలో అన్ని విషయాల్లో నీకేమైపోతుందంటే ప్రయోజనంగా ఉంటుంది. అవునా కాదా? యోసేపు విషయంలో మనం ఆలోచన చేస్తే, చిన్నతనము నుంచి యాకోబు కుమారుడు యోసేపు చిన్నతనము నుంచి అన్నలు చేస్తున్నటువంటి దౌర్భాగ్య జీవి, అన్నలు చేస్తున్న తప్పులను, అన్నలు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా తండ్రికి చెప్పి వాళ్ళను సాల్వ్ చేయాలన్నటువంటి ఆలోచన కలిగిన వాడు కదా నాన్న. ఆలోచన చెయ్యండి. ఈ 7వ వచనములో, ఆ 7వ వచనము చివరి భాగములో మనం చూస్తే ఏముందంటే, విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకుంటే సాధన చెయ్యాలి. అంటే మన జీవితాన్ని పవిత్రంగా ఉండటానికి, మన జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవటానికి, మన జీవితాన్ని దేవునిలో గడపటానికి. అవునా కాదా? ఒక కీబోర్డ్ నేర్చుకోవాలన్నా 6 సంవత్సరాలు అవుతుంది సాధన చెయ్యాలి అంటే. ఒక తబల నేర్చుకోవాలన్నా, ఏ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవాలి, అది కూడా ఎట్లా? అది నేర్చుకునేటప్పుడు వినయ విధేయతలు కలిగి ఉండాలి, చాలా క్రమశిక్షణ ఉండాలి. సాధన అంటే అక్కడ చెప్పినటువంటి లెసన్ ఇంటికాడికి వచ్చి సాధన చెయ్యాలి. మీరు కూడా దేవుని విషయంలో సాధన చేసేవారుగా మీరు ఉండాలి. అరే, దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది, నేను ఈ విధంగా బ్రతుకుతున్నాను, దేవుడు ఈ విధంగా నడవమంటున్నాడు, నేను వేరే విధంగా నడుస్తున్నాను, దేవుడు ఈ విధంగా పవిత్రంగా ఉండమని నేను అపరిశుద్ధంగా ఉంటున్నాను. మీకు తెలుసా?
మన ఎమ్మిగనూరు ప్రాంతంలో పక్కన చర్చి ఉంటుంది, కానీ ఆ వీధిలోనే చెట్ల కింద ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు? పక్కన చర్చి ఉంటుంది, పక్కన పాటలు పాడుతుంటారు. ఏ పని చేస్తారు? బారకట్టాడుతుంటారు. ఆ బారకట్టాడుతప్పుడు పోకిరి మాటలు, యచ్చుల మాటలు, పనికిరాని మాటలు. ఇక్కడ ఏమన్నాడు? అవెల్ల కూడా అవసరమే, కానీ అవి కొంత మట్టుకే అన్నాడు, ప్రయోజనకరము. ఆటలాడాలా, వ్యాయామం చెయ్యాలా, అవి కొంతవరకని. ఆత్మీయ వ్యాయామం, ఆత్మీయటువంటి పరుగు పందెము, ఆత్మీయటువంటి ఏ పందెము కూడా నీకు జీవితంలో ప్రయోజనకరం అంటాడు. నీకు కిరీటము రావాలంటే ఏమి చెయ్యాలంటే నాన్న, సాధకం అనేది నీలోన చాలా ఇంపార్టెంట్. ప్రార్థనలో సాధన ఉండాలి, వాక్యము చదవడంలో సాధన ఉండాలి, వాక్యము చెప్పడంలో సాధన ఉండాలి కదా, ప్రేమించడంలో సాధన ఉండాలి, ఇతరులకు సహాయం చేయడంలో సాధకం అని ఉండాలి. అలాంటప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే నీకు మేలు తెచ్చి పెడతాడు, మేలు తెచ్చి పెడతాడు కదా నాన్న. బైబిల్లో మనము చూస్తే ఒక ఆమె సాధన చేసి తన కుటుంబానంతా కాపాడుకున్నది, శావకులకు సాయం చేసింది, శావకులను దాచింది. ఎవరు ఆమె? రాహాబు. సాధకము చేసింది, తను తాను ఏం చేసింది తెలుసా? దేవునికి సమర్పించుకున్నది, తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. మనము ఒకసారి ఆలోచన చేయండి. మన పిల్లలు మనం రక్షించుకుంటున్నామా? మన పిల్లలకు మనం విద్యాబోధనలు నేర్పుతున్నామా? దానికంటే ముఖ్యంగా భక్తి చాలా ఇంపార్టెంటు, భక్తి చాలా ఇంపార్టెంటు. ఇప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24 వచనం చదువుతోలి. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. మనకి ఏ బహుమానం కావాలమ్మా? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మనం పరుగులో ఉన్నాం. ఏ పరుగులో ఉన్నాం? విశ్వాసం అనే మన పోరాటం, ఆత్మీయ పోరాటం. ఈ పోరాటములో అపజయం రాకూడదు. ఈ పోరాటములో కిరీటాలు రావాలి, జీవ కిరీటాలు రావాలి, అస్థియ కిరీటాలు రావాలి. ఎన్ని కిరీటాలు ఉంటే అన్ని కిరీటాలు మనకు రావాలంటే ఏం చేయాలంటే మన ఆ విశ్వాస జీవితంలో ముసలమ్మ ముచ్చట్లు ఏం చేయాలమ్మా? కట్టిపెట్టి దైవజనులు ఏఆర్ స్టీవెన్సన్ గారు పాట రాశారు. ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టి కదమ్మా, ఈ ఇంటి సంగతులను ఆ ఇంటి చెప్పి ఆ ఇంటి సంగతులను గలాట్లు పెట్టొద్దండి. ఆయన పాటనే ఒక సువార్త అయిపోతుంది. అవునా కాదా? మంచి ఆత్మీయ గాయకుడు. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచన చెయ్యండి కదా. అది మన పరుగులో, మన ఆత్మీయ జీవితంలో చెడు అంట. అది ఉంటే మనకు దీవెన రాదు. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచండి కదా. మన దేశంలో ఎంతమంది స్త్రీలు ఉన్నారమ్మా పరుగు పందెంలో గెలిచిన వాళ్ళు? మన దేశంలో పరుగు పందెంలో గెలిచిన స్త్రీలు ఎవరు? పిటి ఉష. ఆమె పరిగెత్తప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? అవునా? మీకు ఎప్పుడన్నా పరుగు పందెం చూశారా? ఎట్లుంటుంది చెప్పండి, ఎలా ఉంటుంది? 100 మీటర్సు, 400 మీటర్సు, 600, 800 మీటర్స్ అంటే ఒక గ్రీజులు గీసింటారు. అవతలి పోకూడదు, యువతలి పోకూడదు. కరెక్ట్గా ఉరుకుతూ వాళ్ళు గీసిన గీత తొక్కితే కూడా ఫౌల్ అయిపోతారు. ఇంకా అయిపోయి బహుమతి రాదు. ఎన్నో ప్రయాసంతో కూడా వ్యర్థమైపోతుంది. ప్రేమైన దేవుని పిల్లలను ఆలోచన చేయండి. మన పరుగు పందెములో ముసలమ్మ ముచ్చట్లు తీసేయాలంట. ఎంతమందికి ఉందమ్మా ముసలమ్మ ముచ్చట్లు అంటే? చాలా ఇష్టం కదా నాన్న ముసలమ్మ ముచ్చట్లు అంటే పనికి రాని పనులల్లా అని. ప్రేమైన దేవుని పిల్లల ఆలోచన చెయ్యండి కదా. ఇక్కడ ఏమంటాడు? 1 కొరింథీ 9వ అధ్యాయము మరొకసారి చదువుకుందాం నాన్న. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కరికే బహుమానం వచ్చేస్తుంది. అవునా కాదా? కానీ మన పరుగులో ఎవరు నమ్మకంగా పరిగెత్తినా ప్రపంచములో ఉన్న విశ్వాసులందరికీ కూడా దేవుడు బహుమానం ఇస్తాడు. మన దేవుని దగ్గర దండిగా బహుమతులు ఉన్నాయి, కానీ మనము దండిగా విశ్వాసలమై ఉండాలి, పవిత్రులమై ఉండాలి కదా నాన్న. పవిత్రులమై ఉండాలి. కిరీటం మనకు రావాలంటే అంత సామాన్యంగా కిరీటం రాదరా నాన్న. చాలా కష్టపడాలి, చాలా వేదన పడాలి. ఒక టయానికి అన్నం ఉండదు, ఓ టయానికి మనం పస్తు ఉండాల్సింది వస్తుంది, ఓ టయానికి రకరకాలుగా ఉండాల్సింది వస్తుంది. ఏమన్నాడు? మరణము వరకు నీవేం చేయాలా? నమ్మకంగా దేవునికి ఉండాలా.
అప్పుడు దేవుడు నీకు జీవ కిరీటం ఇస్తాడు. 2 తిమోతికి రాసిన పత్రిక తినన 2 తిమోతి 4వ అధ్యాయము 2 తిమోతి 4వ అధ్యాయము 4వ అధ్యాయము 8వ వచనం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా, బాగినండ్రా ఎంత చక్కటి మాట, నాకు మాత్రమే గాక తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. మంచి మాట, అవునా కాదా? అనుగ్రహించును. అవునా? ఎంత చక్కటి మాట అండి. అవునా? అనుగ్రహించును. అవునా కాదా? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు అక్కడ మాట. నాకే కాదు, ఆయన ప్రత్యక్షత కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో, ఆయనలో ఎవరైతే నమ్మకంగా ఉంటారో, ఎవరైతే నమ్మకంగా పరిగెత్తుతారో వారందరికీ దేవుడు ఏం చేస్తాడంటే, చెప్పండి ఏం చేస్తాడు చెప్పండి అమ్మా? జీవ కిరీటం ఇస్తాడు. ఆ కిరీటం నీకు కావాలంటే ఏం చేయాలి చెప్పండి నాన్న? పరుగు పందెం, మనం ఆత్మీయ పరుగు. అందుకోసమే దైవజనులు యేసన్న గారు పాట రాశారు కదా. ఏం రాశారు దైవజనం? పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. కదమ్మా, సిలువను మోసుకొని మన గమ్యస్థానానికి మనం వెళ్ళాలి. పోరాటములో ఎన్ని అవమానాలు, పోరాటములో ఎన్నో ఇబ్బందులు, పోరాటములో ఎన్నో కష్టాలు, పోరాటములో చాలా ఎదురులు, పోరాటములో ఎన్నో 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 ఇంకా దండిగా కదా నాన్న. బాగా స్తుతించినా కష్టమే, స్తుతించకపోయిన కష్టమే ప్రజల నుంచి కదా నాన్న. బాగా పాడిన కష్టమే, పాట పాడకపోయిన కష్టమే. మన ఆత్మీయ జీవితంలో ఎదురయ్యే దండిగా 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 అట్లా యోసేపుకు ఎదురైపోయాయి. తన దర్శనాన్ని చెప్పాడు, నేను రాజును అవుతానని చెప్పాడు, హేళన చేశారు. కానీ చివరికి ఆలోచన చేయండి, చివరికి ఆయననే అందరికీ పోషకుడయ్యాడు నాన్న, అందరికీ పోషకుడయ్యాడు. ఆలోచన చేయండి, ఒకసారి ఆలోచన చేయండి. అవునా కాదా? అవునా? ఆలోచన చెయ్యండి. ఆ మాట మళ్ళీ చదువునానా, 2 తిమోతి 4వ అధ్యాయము 8వ వచనాన్ని మళ్ళీ చదువుకుందాం చూడండి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాక తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. వెరీ గుడ్. అంతే కదా నాన్న? అవునా కాదా? ఏదైనా ఒక వస్తువు కావాలంటే ఎంత పరిగెత్తుతాం చూడండి. అవునా? మీకు ఒక విషయం చెప్తాను. ఎక్కడైనా పంట పొలము, ఈ పంట పొలము ఈటు అంటే ప్రజలుగా తెంపుకొని ప్రజలు వాటి ద్వారా అనుభవం పొందనని చెప్పేసి ఒకవేళ ఎవరైనా చెప్పారనుకో, ఏం చేస్తారు చెప్పండి? జరిగిపోయిన కొంత కాలంలో ఉల్లిగడ్డలు ఏం చేశారు చెప్పండి? అగ్గున్నప్పుడు షేర్లనే వదిలి వెళ్ళిపోయినారు. అందరూ ఏం చేశారు చెప్పండి? చెప్పండి అమ్మా, తెచ్చుకున్నారు. అంతేనా? అంతే. ఇది కూడా అంతే. ఉచితంగా ఇచ్చేది కానీ క్రమం ఉండాలి. ఉచితంగా ఇచ్చేది పరిశుద్ధత ఉండాలి. ఉచితంగా ఇచ్చేది దేవునికి ఇష్టంగా బ్రతకాలి. మన జీవితంలో లోటు లేని జీవితం, మన జీవితంలో లోటు ఉందనో మనకు దేవుని దీవెన మనకు రాదు. హెబెలు రాసిన పత్రిక 5వ అధ్యాయం తిననా? హెబెలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 14వ వచనం చదువుతలే. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత
మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. మంచి మాట, అంతే కదా నాయనా. రే బాగా వినండిరా, ఇది చాలా లోతుగా దేవుని వాక్యం ఉన్నది. అక్కడ ఏముంది? మొదటి భాగంలో ఏముందమ్మా? వయస్సు వచ్చిన వారు అని రాయబడింది. 18 ఏండ్లు దాటడము వాళ్ళకి ఎలా ఉండాలి అమ్మా? వాళ్ళకు చిన్న చిన్న ముక్కలు పెడితే కుదరదు కదా. పాలతో మనం వాళ్ళని పెంచలేము. వారికి బలమైన ఆహారము కావాలి కదా. అపోస్తలుడు పౌలు అంటారు, మీరు జీర్ణించుకోలేరని చెప్పేసి నేను మీకు ఏం చేశాను? పాలతోనే మిమ్మల్ని పెంచాను, కానీ ఇప్పుడు మిమ్మల్ని మరి గొప్ప ఆహారముతో మిమ్మల్ని పెంచుతానని దేని వాక్యం రాయబడింది కదా నాన్న. ఎంత చక్కటి మాట. వయస్సు వచ్చిన వారు అనే మాట కింద ఏముంది చూడండి, పుట్టినట్ల పరిపూర్ణులు అని. పరిపూర్ణంగా ఉండాలంట. వయసు వచ్చిన వారంటే పరిపూర్ణంగా ఈ లోకములో మనం బ్రతకాలి, పరిపూర్ణంగా బ్రతకాలి. వయస్సు వచ్చిన వాళ్ళు కదమ్మా. ఈ లోకములో భయంకరమైనటువంటి పద్ధతులు ఉన్నాయి, దానితో మనం పరిగెత్తకూడదు. లోతు భార్య ఎక్కడికి పరిగెత్తింది? లోకం వైపు పరిగెత్తింది. వయసు వచ్చిన ఆమె పరిపూర్ణంగా ఉండకుండా లోకం వైపు పరిగెత్తింది. ఏమైపోయిందంటే ఎవ్వరికి ఉపయోగము లేనటువంటి స్త్రీగా మిగిలిపోయింది. నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచన చెయ్యి. మనము కిరీటం మనకు రావాలంటే మనం ఏమి చెయ్యాలంటే నాన్న కదమ్మా, మన పరుగులో న్యాయం ఉండాలి, మన పరుగులో సత్యం ఉండాలి, మన పరుగులో పరిశుద్ధత ఉండాలి, మన పరుగులో ప్రేమ, దయ అన్నీ కూడా దేవుడు చెప్పినటువన్నీ కలిగి మన పరుగును పరిగెత్తాలి. ఆ స్థితిలో మనం ఉంటే ఏమవుతాం చెప్పండి నాన్న? మనకు మేలు జరుగుతుంది. కిరీటం అంత ఈజీగా రాదు, బహుమతి అంత ఈజీగా రాదు. చాలా కష్టపడాలి కదమ్మా. మనమంతా ఫుట్బాల్ ఆడుతున్న వాళ్ళని జొన్నికి పోతాం, క్రికెట్ ఆడుతున్న వాళ్ళని జొన్నికి పోతాం. వాళ్ళు ఎంత కష్టపడుతుంటారో తెలుసా? మనమైతే కొట్టు తన్ను అని పక్క నుండి ఏం మాట్లాడతాను. ఎంత ఇబ్బంది ఉంటుందో ఆ యొక్క పందెపు రంగములో, విశ్వాస జీవితం అనే ఈ రంగములో ఎన్ని కష్టాలు ఉంటాయో చూడండి. అంటే భరించలేనటువంటి కష్టాలు ఉంటాయి నాన్న కదా. భరించలేని ఒక్కొక్కసారి కుటుంబములోనే మనల్ని పొడిచేవారు ఉంటారు, మాటలతో, హేళనతో, వారి యొక్క మరి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కదమ్మా. బల ముందు పోతుందమ్మా ఈమె, బల ఇస్తుందమ్మా ఈమె దేవునికి, వయమ్మో ఈమెనేనమ్మో అనేటువంటి నిన్ను హేళన చేసి ఎన్నికలాగా వారు ఉంటారు ఈ యొక్క లోకం అనేటువంటి ఈ యొక్క పందెములో. కానీ ఎవరిని లెక్క చేయదు. దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని ప్రేమించే విషయంలో, దేవుని మందిరానికి వచ్చే విషయంలో ఎవరి మాట వినకూడదు. ఎందుకంటే జీవగ్రంథములో ప్రతి అనుదినపు ఆ యొక్క నీ అనుదిన యొక్క చరిత్రంతో కూడా రాయబడుతుంది. ఈ పందెములో మనం ఏం చేయాలంటే క్రమంగా మనము ఉండాలి. అబ్రహామును దేవుడు పిలిచాడు నాన్న. పిలిచాడు. ఆ యొక్క జీవితం అనేటువంటి ఆ పందెములో చాలా కష్టాలు వచ్చాయి. భార్యను తీసుకొని వెళ్ళిపోయారు. నువ్వు అందగత్తెవని అబద్ధం ఆడాడు. అంతేకాదు వారి ఇంట్లోనే సాతానుడు ఏం చేశాడంటే క్రోధం పెట్టేశాడు, వాళ్ళకి కొట్లాట పెట్టేశాడు. కానీ ప్రేమ కలిగిన వాడు గనక, జయించాలని దేవుని మాటకు లోబడినటువంటి వ్యక్తి గనక అబ్రహాము ఏ దాంట్లో కూడా దిగజారిపోలేదు కదా నాన్న. దేవునికి పెట్టే విషయంలో దిగజారిపోయాడా? లేదు, దిగజారిపోలేదు. ఆయన జీవిత పందెం, ఆయన జీవిత యొక్క ప్రయాణం అనే పరుగు పందెములో ఏం చేశాడంటే దేవుని మేలు పొందాడు. చక్కని కొడుకుని ఇచ్చాడు, చక్కని ఆస్తి ఐశ్వర్యం ఇచ్చాడు, మంచి పేరు ఇచ్చాడు. అంతేకాదు దేవుడు అబ్రహాం గారికి ఇచ్చినటువంటి అవార్డు, దేవునికి అబ్రహానికి ఇచ్చినటువంటి మంచి అవార్డు చూడండి. ఈ ప్రపంచంలో ఎవరికి లేదు అవార్డు, ఆ పేరు, ఆ కిరీటం ఎవరికి లేదు. దాన్నే విశ్వాసులకు తండ్రి. ఎంత చక్కటి మాట నాన్న. అది తెచ్చుకోవటానికి ఎన్ని కష్టపడ్డాడు తెలుసా? ఒకటి ఆయనకి ఆహారము లేదు, ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు.
దేవుడు చెప్పే స్థలం వరకు కూడా వెళ్ళిపోయాడు నాన్న. అవునా? ఆలోచన చేయి. ఎన్ని కష్టాలు పడ్డాడు. అవునా కాదా? ప్రేమన దేవుని పిల్లలారా, ఆ పేరు తెచ్చుకోవటానికి, అందుకే ఆ కొత్త నిబంధనలో మరి యేసుక్రీస్తు ప్రభుల వారు పొట్టి జక్కయ్య గురించి ఒక సందర్భాన్ని మాట్లాడతాడు. పాప క్షమాపణ విషయంలో తన జీవితంలో ఓడిపోయిన జీవితాన్నంతా కూడా సాధకం చేసుకోవాలని, అభివృద్ధి చేసుకోవాలని దేవుని దగ్గర, యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఉన్న అన్ని ఒప్పుకున్నప్పుడు ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అంటాడు. ఎంత మంచి అవార్డు అండి! పొట్టిజేకు దేవుడే అంత మంచి అవార్డు ఇచ్చంటే, అంత మంచి కిరీటం, మంచి కిరీటం అంటే పేరు. మరి మనమేంటి చెప్పండి? ఇక్కడ కూర్చున్న మనము, మరి సోషల్ మీడియాలో వింటున్న సహోదరి సహోదరులారా, ఆలోచన చెయ్యండి. ఆ మంచి పేరు నీకు రావాలంటే చాలా విషయాలలో నీ జీవితంలో నీవే సాధకము చేసుకోవాలి కదా. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థన చేసుకుందాం నాన్న. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. యోహాను ప్రార్థన చెయ్యి. యోహాను ప్రార్థన చెయ్యి.